ఏపీ రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకోబోతున్నాయా? సర్వేల రిపోర్ట్లతో రాజకీయ వ్యూహకర్త పీకే జెండా మార్చేశారా? చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీలో ఆంతర్యం ఏంటి? ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీ హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ నుంచి లోకేష్ తో కలిసి వచ్చిన పీకే తాజాగా చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీలో సుమారు 3 గంటలకు పైగా చర్చలు జరిపారు. అయితే వీరి భేటీలో ప్రధానంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలను సంబంధించి పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. కాగా గత ఎన్నికల్లో వైసీపీతో కలిసి పనిచేసిన పీకే అనూహ్యంగా ఇప్పుడు టీడీపీ నేతలతో భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. ఇక చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న ఈ నేపథ్యంలోని ఐపాక్ టీమ్ ఓ సంచలన ట్వీట్ చేసింది. గతేడాది నుంచి తాము వైసీపీతోనే కలిసి పనిచేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ వార్త ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజకీయ వ్యూహకర్తగా విక్టరీ సింబల్ కి మారుపేరుగా ప్రశాంత్ కిషోర్ది ఒక చరిత్ర. మేరే పాస్ పీకే హై అంటూ రాజకీయ పార్టీలన్నీ ఒకప్పుడు చెప్పుకుని తిరిగాయి. రాజకీయాల్లో హీరోల్ని జీరోలుగా మార్చాలన్నా, జీరోల్ని హీరోలుగా చూపాలన్నా ఆ తర్వాతే ఎవరైనా. కటౌట్ని చూసి కొన్ని నమ్మేయాలి డూడ్ అనేంతగా ఉంటాయి ఆయనిచ్చే ఎలివేషన్ సీన్లు. సోషల్ మీడియాను బలంగా వాడుకోవడం, సమయానికి తగు పాచికలు వేసి ప్రతిపక్షంలోంచి పవర్లోకొచ్చే మార్గాల్ని సులభతరం చేయడం, ఇదే టీమ్ ఆఫ్ పీకే చేసే డ్యూటీ. సంప్రదాయ రాజకీయాలకు కార్పొరేట్ రంగులద్ది పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అని కొత్త ప్రొఫెషన్ ని సృష్టించుకుని చెలరేగిపోయారు ప్రశాంత్ కిషోర్. జాతీయ స్థాయిలో బీజేపీకి పనిచేసి 2014లో మోదీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టిన క్రెడిట్ ప్రశాంత్ కిషోర్ బ్రాండ్ వాల్యూని అమాంతం పెంచేసింది. ఇక బెంగాల్లో అదే బీజేపీకి వ్యతిరేకంగా మారి తృణమూల్ కాంగ్రెస్కి బ్యాక్ డోర్ పాలిటిక్స్ షురూ చేసి మమతా బెనర్జీ కుర్చీని పదిలం చేశారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్కి, తమిళనాట డీఎంకే చీఫ్ స్టాలిన్కి సైతం పీకే ఫార్ములా గట్టిగానే వర్కౌట్ అయింది. మొత్తం 12 రాష్ట్రాలకు పనిచేసిన అపారమైన అనుభవం ప్రశాంత్ కిషోర్ది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రశాంత్ కిషోర్ ముద్ర గట్టిగానే పడింది. 6 ఏళ్ల కిందట వైసీపీ ప్లీనరీలో అమరావతి వేదికగా ప్రశాంత్ కిషోర్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి పరిచయం చేశారు అప్పటి విపక్ష నేత జగన్. రావాలి జగన్, కావాలి జగన్ అనే థీమ్ స్లోగన్తో జగన్ కటౌట్ సైజుల్ని పెంచి తనదైన వ్యూహాలతో బ్లాక్ బస్టర్ విక్టరీనిచ్చిన పీకే ఏపీలో హాట్ క్యారెక్టర్గా మారిపోయారు. తమ పార్టీ ఓటమికి ప్రధాన కారణం అతడేనంటూ కత్తిగట్టింది ప్రతిపక్ష తెలుగుదేశం. ఇప్పుడు మళ్లీ చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ ములాఖాత్. తాజా బిగ్ బ్రేకింగ్ న్యూస్. చంద్రబాబైనా ప్రశాంత్ కిషోర్ అయినా ఇంత పెద్ద యూటర్న్ తీసుకుంటారని ఎవరూ అనుకోలేదు. అందుకే పీకే రీఎంట్రీ వార్త ఏపీలో 2 ప్రధాన రాజకీయ శిబిరాలకు షాక్ ఇచ్చింది. నిజానికి జగన్ని గెలిపించిన తర్వాత ప్రశాంత్ జర్నీ చాలా మలుపులు తిరిగింది. వ్యూహకర్త వృత్తిలో ఇకపై కొనసాగను అంటూ 2021 మేలో రిటైర్మెంట్ ప్రకటించారు. తన ఐపాక్ సంస్థను కొలీగ్ రిషిరాజ్ సింగ్ చేతికిచ్చి ఐపాక్ డైరెక్టర్ పోస్టు నుంచి కూడా తప్పుకున్నారు. కింగ్ మేకర్ని కాదు, నేనే కింగుని ఎందుకు కాకూడదు అంటూ క్రియాశీల రాజకీయాల్లో దూరిపోయారు. సొంత రాష్ట్రం బీహార్కెళ్లి నితీష్ కుమార్ పార్టీలో చేరిపోయారు. అక్కడ నిలదొక్కుకోలేక సస్పెన్షన్కు గురై జన్ సురాజ్ పేరుతో సొంతంగా ఒక పార్టీయే పెట్టబోయారు. బీహార్లో 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తానని కూడా ప్రకటించారు. కానీ ప్రాక్టికల్గా ఏది వర్కౌట్ కాక మళ్లీ పాత ప్రొఫెషన్లోకే దిగిపోయారా అని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఇటీవల టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చి జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన గులాబీ బాస్ కేసీఆర్ కూడా ప్రశాంత్ కిషోర్ నుంచి టెక్నికల్ సపోర్ట్ తీసుకున్నవారే. ఏది ఏమైనప్పటికీ ప్రశాంత్ కిషోర్ ఒక తిరుగులేని బ్రాండ్గా మారడమైతే నిజం. అయితే గెలిచే పార్టీల పంచన చేరి తన వ్యూహాలతోనే వారిని గెలిపించినట్టు కలరింగ్ ఇస్తారని పీకే మీద విమర్శలు కూడా లేకపోలేదు. తనకు తాను గొప్ప రాజకీయ వ్యూహకర్తగా ప్రకటించుకున్న పీకే సొంతంగా పార్టీ పెట్టి ఎందుకు రాణించలేకపోయారు అనే సందేహాలు సైతం ప్రజల్లో ఉన్నాయి. ఇలా ప్రశాంత్ కిషోర్ కమిట్మెంట్ మీద, ప్రశాంత్ కిషోర్ బ్రాండ్ మీద మరకలు పడ్డ నేపథ్యంలో ఆయన తిరిగి తన జర్నీని రీస్టార్ట్ చేస్తున్నారంటూ వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం జనసేన కూటమిని అధికారంలోకి తీసుకురావడమే టార్గెట్గా పనిచేసి ఏపీలో మరో సంచలనానికి తెరదీయబోతున్నారని వార్తలొస్తున్నాయి. అయితే మరోవైపు ప్రశాంత్ కిషోర్ గెలిచే అభ్యర్థుల గూటికి చేరి వాళ్ల విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ ఎదిగారని విమర్శకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన చంద్రబాబుతో సంప్రదింపులు జరిపారని చెబుతున్నారు. కాగా ఇక టీడీపీకి వ్యూహకర్తగా ప్రస్తుతం రాబిన్ శర్మ ఉన్నారు. టీడీపీకి సంబంధించిన రాజకీయ కార్యక్రమాలను ఆయనే ప్లాన్ చేస్తున్నారు. ఆయన కూడా గతంలో ఐపాక్లోనే పనిచేశారు. కాగా ప్రస్తుతం వైసీపీకి సంబంధించిన ఐపాక్ వ్యవహారాలను రిషిరాజ్ చూస్తున్నారు. దీంతో ప్రశాంత్ కిషోర్ కేవలం తన సొంత పార్టీ ఫండ్ కోసమే బాబుని కలిసినట్లు మరికొందరు అంటున్నారు. ఇక రానున్న ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ టీడీపీతో కలిసి పనిచేస్తారా లేక సలహాలు ఇస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత రంజుగా సాగుతున్నాయి. ఎత్తులకు పై ఎత్తులతో అధికార విపక్షాలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుగుదేశం జనసేన ప్రకటించాయి. దీనికి సంబంధించి సీట్ల సర్దుబాటు, ఉమ్మడి కార్యాచరణ సహా అనేక అంశాలపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలుమార్లు భేటీ కూడా అయ్యారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు భేటీతో ఆంధ్ర రాజకీయాల్లో కీలక మలుపు ఏర్పడనుంది పరిశీలకులు భావిస్తున్నారు. ఇక ఏపీ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ పాత్ర ఏంటనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.